హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఏపీ టెట్ 2025 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో ఏ విధంగా ఇంగ్లీష్ క్వెషన్స్ అడుగుతున్నారు అనే విషయం మీద మీకు అవగాహన కలిగించడానికి ప్రీవియస్ క్వెషన్ పేపర్‌ను నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ను జాగ్రత్తగా గమనించడం ద్వారా క్వెషన్ పేపర్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు అనే విషయం మీద మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుందండి. మీ ప్రిపరేషన్‌లో ఏవైనా లోపాలుంటే వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము 2024 అక్టోబర్ 14వ తేదీన మార్నింగ్ సెషన్ ఎస్‌జిటి అభ్యర్థులకు ఎవరైతే ఎస్‌జిట్ టీచర్ కావాలనుకుంటున్నారో అలాంటి అభ్యర్థులు రాయవలసినటువంటి పేపర్ 1A అండి. ఆ పేపర్‌లో ఇంగ్లీష్ గ్రామర్ మీద క్వెషన్స్ ఏ విధంగా అడిగారో ఇప్పుడు మనము చూద్దామండి. డైరెక్ట్‌గా ఇంగ్లీష్ గ్రామర్ సెక్షన్‌కి వెళ్ళిపోదాం. క్వెషన్ నంబర్ 61. She got right to the top, the world's most sought after multi-percussionist with a mastery of some 1,000 instruments and a hectic international schedule. ఈ సెంటెన్స్‌లో హెక్టిక్ అనే పదం అండర్‌లైన్ చేయడం జరిగింది. దానికి చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్. ఆ వర్డ్‌కు మనము సినానిమ్ చూజ్ చేసుకోవాలండి. ముందుగా సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలుసుకుందామండి. షీ గాట్ రైట్ టు ద టాప్ అంటే అర్థము షీ అచీవ్డ్ ద హైయెస్ట్ పొజిషన్ అర్థమండి. అంటే ఆమె ఉన్నతమైన స్థానానికి ఎదిగింది అని అర్థమండి. తర్వాత మోస్ట్ సౌట్ ఆఫ్టర్ అంటే అర్థము హై డిమాండ్, ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉంది అని అర్థమండి. ఏ రంగంలో ఆమె ఉన్నతమైన స్థానానికి ఎదిగింది, ఏ రంగంలో ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే అర్థము ఆమె ఏ రంగంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగిందండి? ఆమె ఎవరంటే పర్కషనిస్ట్ అండి. పర్కషనిస్ట్ అంటే అర్థం ఏంటంటే హ్యాండ్స్ లేదా స్టిక్స్‌తో కొట్టే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి గదండీ! ఉదాహరణకు డ్రమ్స్ అనుకోండి. మనం వాటిని హ్యాండ్స్‌తో కానీ, స్టిక్స్‌తో కానీ కొట్టి మ్యూజిక్‌ని సృష్టిస్తాం. ఆ విధంగా చేసే వాళ్ళనే పర్కషనిస్ట్ అంటారండి. అలాంటి పర్కషనిస్ట్ ఆమె ఉన్నతమైన స్థానానికి ఎదిగింది. ఆమె చాలా గొప్ప స్థితిలో ఉంది. ఆమె యొక్క షెడ్యూల్ ఎలా ఉంది? హెక్టిక్‌గా ఉందండి. ఇక్కడ హెక్టిక్ అనే పదానికి మనము సినానిమ్ రాయాలి. హెక్టిక్ అనే పదానికి సినానిమ్ బిజీ అని అర్థమండి. కాబట్టి 61 క్వెషన్‌కు ఆన్సర్ బిజీ. ఇప్పుడు క్వెషన్ నంబర్ 62 చూడండి. షీ షోడ్ హర్ బ్రేవ్ సైడ్ డ్యూరింగ్ ద క్రైసిస్. క్రైసిస్ అంటే కష్టకాలం. కష్టంలో కూడా ఆమె ధైర్యాన్ని ప్రదర్శించింది. ఇది ధైర్యం కదండీ! బ్రేవ్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే అండి. ఐడెంటిఫై ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ బ్రేవ్. బ్రేవ్ అనే పదానికి మనము వ్యతిరేక పదాన్ని రాయాలండి. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో బ్రేవ్ అనే పదానికి వ్యతిరేక అర్థాన్నిచ్చే పదం కవర్డ్ అండి. కవర్డ్ అంటే పిరికి అని అర్థమండి. బ్రేవ్ అనే పదానికి వ్యతిరేక పదం కవర్డ్. నెక్స్ట్ అండి క్వెషన్ నంబర్ 63. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ ఏ క్లాస్ దట్ కెనాట్ ఫార్మ్ ఏ సెంటెన్స్ బై ఇట్సెల్ఫ్ అండ్ ఈస్ కనెక్టెడ్ టు ఏ మెయిన్ క్లాస్. ఇక్కడ ఏంటండి అంటే దీని మీనింగ్ చూడండి. మెయిన్ క్లాస్‌కు అనుబంధంగా ఉండి ఇండిపెండెంట్‌గా అర్థాన్ని ఇవ్వకుండా దాని మీద ఆధారపడి ఉన్నటువంటి క్లాజ్‌ను ఏమని పిలుస్తారు అనేది మనకు క్వెషన్ అండి. మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి పూర్తిగా అర్థాన్ని ఇవ్వనటువంటి క్లాజ్‌ను ఏమని పిలుస్తారంటే డిపెండెంట్ క్లాజ్ అని పిలుస్తారు. డిపెండెంట్ క్లాజ్ అంటే అర్థం ఏంటంటే ఈ డిపెండెంట్ క్లాజ్ అనేది తనకు తానుగా పూర్తిగా అర్థాన్ని ఇవ్వదు. ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అర్థం కోసము అంటే మెయిన్ క్లాజ్ మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి క్వెషన్ నంబర్ 63కి ఆన్సరు
నంబర్ 2 అండి డిపెండెంట్ క్లాజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ ట్రాన్స్ఫార్మ్స్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. ఇక్కడ ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. దానిని మనము కాంపౌండ్ సెంటెన్స్గా మార్చాలి. సిన్స్ ఇట్ వాజ్ హిస్ బర్త్డే హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. బర్త్డే ఉన్నందుకు అతనికి చాలా బహుమతులు వచ్చాయి. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్ను మనం కాంపౌండ్ సెంటెన్స్గా మార్చాలి. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు కూడా ఇండిపెండెంట్ క్లాసులు ఉండాలండి. అండ్ అనే కంజంక్షన్ కలపాలి. ఫస్ట్ వన్ ఆన్సర్ అండి. ఇట్ వాజ్ హిస్ బర్త్డే అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్. ఈ విధంగా అండ్ రాసి రెండు ఇండిపెండెంట్ వాక్యాలు రాస్తే అప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్గా మారిపోతుంది. మీరు బికాజ్ అనే పదము, యాజ్, బట్ ఇలాంటి పదాలు ఉపయోగిస్తే అది కాంపౌండ్ సెంటెన్స్ కాదండి. కాంపౌండ్ సెంటెన్స్లో మనము సాధారణంగా అండ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇట్ వాజ్ హిస్ బర్త్డే, అతని బర్త్డే, అండ్ హీ రిసీవ్డ్ మెనీ గిఫ్ట్స్, చాలా బహుమతులు వచ్చాయి. క్వశ్చన్ నంబర్ 64కు ఆన్సర్ 1 అండి. క్వశ్చన్ నంబర్ 65. ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ who deals with problems and situations by focusing on practical approaches. ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? ప్రాబ్లమ్స్ను పరిష్కరిస్తాడు. ఎలా పరిష్కరిస్తాడు? ప్రాక్టికల్ అప్రోచెస్ మీద దృష్టిని కేంద్రీకరించి. అలాంటి వ్యక్తిని ఏమని పిలుస్తారు అనేది ఇవ్వడం జరిగిందండి. అలాంటి వ్యక్తిని ఏమని పిలుస్తారంటే ప్రాగ్మటిస్ట్ అని పిలుస్తారు. క్వశ్చన్ నంబర్ 65కు ఆన్సర్ 2. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 66 చూడండి. చూస్ ద మోడల్ వర్బ్ దట్ ఈస్ లీస్ట్ ఫార్మల్ వెన్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. మీరు ఎప్పుడైనా పర్మిషన్ అడగాలనుకోండి, అప్పుడు చాలా పదాలు ఉంటాయి ఉపయోగించడానికి. అందులో లీస్ట్ ఫార్మల్ అంటే ఫార్మల్ కానటువంటి పదం ఏది అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనము పర్మిషన్ వాడడానికి మే అనే పదం వాడొచ్చు, కెన్ అనే పదం వాడొచ్చు అండి. మే అనే పదము ఫార్మల్ అండి. క్లాస్ రూమ్లో పిల్లలు మే ఐ కమ్ ఇన్ అంటారు. ఎందుకు మే అనే పదం వాడతారంటే ఆ మే అనేది ఫార్మల్. అంటే మే అనే పదం వాడితే మనం ఎదుటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అలా కాకుండా కొంచెం ఈ ఫార్మల్ అనేది తగ్గించి ఇన్ఫార్మల్గా వాడాలి అంటే అప్పుడు మనం కెన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. కెన్ అనేది ఇన్ఫార్మల్ అండి. ఇన్ఫార్మల్ అన్నా ఒకటే, లీస్ట్ ఫార్మల్ అన్నా ఒకటే అండి. కాబట్టి క్వశ్చన్ నంబర్ 66 ఇన్ఫార్మల్గా పర్మిషన్ అడగడానికి ఉపయోగించే పదము కెన్. క్వశ్చన్ నంబర్ 66కి ఆన్సర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నంబర్ 67. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ డాష్ షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ అట్ ద కాన్ఫరెన్స్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆ బ్లాంక్లో ఏ ఆన్సర్ సరిపోతుంది? షీ వాజ్ ఇన్వైటెడ్ టు స్పీక్ అట్ ద కాన్ఫరెన్స్. ఆ మీటింగ్లో ఆమెను మాట్లాడడానికి పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఆమె డిజిటల్ మార్కెట్లో ఎక్స్పర్ట్ కాబట్టి. అలాంటి అర్థం ఇచ్చే పదము కాబట్టి అనే ఆన్సర్ రావాలి అంటే మనము దేర్ ఫోర్ రాయాలండి. క్వశ్చన్ నంబర్ 67కి ఆన్సర్ వచ్చేసి దేర్ ఫోర్. క్వశ్చన్ నంబర్ 68. The term subject verb agreement refers to the agreement between the dash and the verb. Choose the option that fits the blank. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే దేని మధ్య అగ్రిమెంట్ అని అర్థం అండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్టుకు వర్బ్కు మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 68కి ఆన్సర్ సబ్జెక్ట్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రమేష్ ఈజ్ డాన్సింగ్. రమేష్ సింగులర్ కాబట్టి ఈజ్ రాయడం జరిగిందండి. రమేష్ ఈజ్ డాన్సింగ్. రమేష్ అండ్ సురేష్ ఆర్ డాన్సింగ్. ఇక్కడ ఎందుకు ఆర్ రాశానండి అంటే రమేష్ అండ్ సురేష్ ప్లూరల్ కాబట్టి. ఈ విధంగా మనం ఆలోచించి ఆన్సర్ రాయడమే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అర్థం అండి. క్వశ్చన్ నంబర్ 69 అండి. చూస్ ద ప్రిపోజిషన్ దట్ కెన్ బి యూజ్డ్ విత్ మ్యారీడ్. మ్యారీడ్ అనే పదంతో ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలి? మ్యారీడ్ అనే పదంతో ఉపయోగించాల్సినటువంటి ప్రిపోజిషన్ టు అండి. కాబట్టి క్వశ్చన్ నంబర్ 69కు 2. మ్యారీడ్ టు. ఇక్కడ రెండు టూనే అండి. ఓకేనా? 1 2 3 4లో 2,
మ్యారీడ్ పక్కన TO2 ఉంది. మ్యారీడ్ టు అనేది ఆన్సర్ అండి. మ్యారీడ్ తర్వాత ఎప్పుడు కూడా టు అనే ప్రిపోజిషన్ రాయాలి. క్వెషన్ నంబర్ 70 చూడండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ఫ్యూచర్ టెన్స్. చాలా ఈజీ క్వెషన్ ఉందండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో ఉండే సెంటెన్స్‌ని ఐడెంటిఫై చేయమన్నాడు. విల్ లేదా షెల్ ఈ పదం ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్ అండి. ఆన్సర్ వచ్చేసి నంబర్ 3. హీ విల్ కాల్ యూ టుమారో. విల్ అనే పదం ఉంది కాబట్టి అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. క్వెషన్ నంబర్ 71. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ ఏ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. పాస్ట్ టెన్స్ కాని సెంటెన్స్‌ను గుర్తించాలండి. ఇక్కడ చూడండి, సెకండ్ సెంటెన్స్‌లో ప్లేయిడ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. థర్డ్ ఆప్షన్ ఉంది కదండి, దే హ్యాడ్ ఫినిష్డ్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూడండి, వాజ్ వాకింగ్ ఉంది కదండి, ఈ వాజ్ వాకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్. వాజ్ వాకింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్, హ్యాడ్ ఫినిష్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, ప్లేయిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈజ్ రైటింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదండి, ఇది పాస్ట్ టెన్స్ కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1. క్వశ్చన్ నంబర్ 72 చూడండి. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. ఈ విధంగా ప్లీజ్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనము ఆన్సర్ చాలా జాగ్రత్తగా రాయాలండి. ఇక్కడ ఏం ఆన్సర్ అనేది చూద్దాం. డిక్లరేటివా, ఇంపరేటివా, ఇంట్రాగేటివా, ఎక్స్క్లమేటరీ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇంపరేటివ్ అండి. ఆర్డర్స్, రిక్వెస్ట్లు ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్‌కు ఉదాహరణలు. ప్లీజ్ హెల్ప్ మీ అనేది ఒక రిక్వెస్ట్ కాబట్టి ఇది ఇంపరేటివ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఆర్డర్స్, రిక్వెస్ట్ ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. క్వెషన్ నంబర్ 73 కూడా చాలా ఈజీ అండి. ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ అన్ అపాస్ట్రఫీ ఇన్ ఏ కాంట్రాక్షన్ ఫర్ డు నాట్. డు నాట్‌ని కాంట్రాక్షన్ కుదించి రాస్తే ఏమవుతుందండి? డోంట్ అవుతుంది. డోంట్‌కు అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలో మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నంబర్ 3. క్వెషన్ నంబర్ 74 అండి. ద ఫాలోయింగ్ షుడ్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద లెగసీ సెక్షన్ ఆఫ్ ఎ బయోగ్రాఫికల్ స్కెచ్. ఈ క్వెషన్ కాస్త డిఫికల్ట్‌గానే ఉందండి. బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు లెగసీ అనే ఒక సెక్షన్ ఉంటుందండి. ఆ సెక్షన్‌లో మనం ఏం రాస్తాము అంటే, ఒక వ్యక్తి యొక్క అర్లీ లైఫ్ రాస్తారా? కెరీర్ అండ్ అచీవ్‌మెంట్స్ రాస్తారా? కరెంట్ పొజిషన్ రాస్తారా? అవార్డ్స్ అండ్ ఆనర్స్ రాస్తారా? అంటే అతనికి వచ్చినటువంటి బహుమతుల గురించి రాయడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ క్వెషన్ నంబర్ 74కి ఆన్సరు ఆప్షన్ 4 అండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం క్వెషన్ నంబర్ 75 చూద్దాం. ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ద డెఫినెట్ ఆర్టికల్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ స్టాండ్స్ ఫర్ ఏ హోల్ క్లాస్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగిందంట. ఆ సెంటెన్స్‌లో డెఫినెట్ ఆర్టికల్‌ను ఉపయోగించారంట. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద. ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్‌ను ఉపయోగించినప్పుడు ఆ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంట? హోల్ క్లాస్ అంటే మొత్తము ఆ జాతిని, ఆ తరగతిని తెలియజేస్తుంది. అలాంటి సెంటెన్స్‌ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మీరు చదవండి. నేను డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పేస్తా. మళ్ళీ నేను చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా లెంతీ వీడియో అవుతుంది. ఫస్ట్ ఆప్షన్, ద లయన్ ఈజ్ ఫెరోషియస్. సింహం అనేది చాలా భయంకరమైనటువంటి జంతువు. ఇక్కడ ద లయన్ అని ఎందుకు చెప్పారంటే, ద లయన్ అంటే అర్థము పర్టిక్యులర్‌గా ఫలానా లయన్ అని కాదు. లయన్ మొత్తం అన్ని సింహాలు కూడా, సింహాల యొక్క జాతి, సింహాల యొక్క తరగతి, అన్ని జంతువులు కూడా, సింహం జాతికి చెందినటువంటి అన్ని జంతువులు కూడా భయంకరమైనవి అని అర్థం. ఇక్కడ ద లయన్ అనేది ఆ లయన్ జాతికి చెందిన మొత్తం తరగతిని తెలియజేస్తుంది. కాబట్టి క్వెషన్ నంబర్ 75కు ఆన్సర్ వచ్చేసి నంబర్ 1 అండి. ఆప్షన్ 1 అంటే ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా మనము క్వెషన్ నంబర్ 75 దాకా క్వెషన్స్ ఏ విధంగా అడగడం జరిగింది అనే విషయాన్ని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా కూడా 15 క్వెషన్స్ ఉన్నాయండి. ఈ 15 క్వెషన్స్ కూడా ఇదే వీడియోలో చెప్తే వీడియో లెంతీ అవుతుందండి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన క్వెషన్స్‌ని కవర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి.
అదే విధంగా హైప్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.